2026లో 2 సినిమాలు విడుదల చేస్తున్నాయి. మరో 2 భారీ చిత్రాలను సెట్స్ మీద ఉంచడం ఆయన అంతులేని ఎనర్జీకి నిదర్శనం. ఒకేసారి 4 ప్రాజెక్టులతో బిజీగా ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. మనశంకర్ వరప్రసాద్ గారితో ప్రేక్షకులను అలరించబోతున్నారు. విజువల్ వండర్ గా విశ్వంబర సినిమా ఉండబోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది సోషో ఫ్యాంటసీ జానర్. భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండడం వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. వాస్తవానికి ఈ ఏడాది రావాల్సిన ఈ చిత్రం క్వాలిటీ కోసం ఆగింది. ఇది కూడా 2026లోనే విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీతో చిరంజీవి మళ్ళీ చేతులు కలిపారు. దసరా సినిమాతో తన సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ నటించబోతున్నారు. ఇది కూడా 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మనశంకర్ వరప్రసాద్ గారు మరియు విశ్వంబర షూటింగ్ దశల్లో ఉండగా బాబీ మరియు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులు చర్చల దశ దాటి అఫీషియల్ అయ్యాయి. చిరంజీవి గారు కేవలం సినిమాలు చేయడం లేదు, ఒక క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ను అమలు చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు విశ్వంబర ఆలస్యం అవుతుంటే మధ్యలో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను మనశంకర్ వరప్రసాద్ గారు పూర్తి చేసి థియేటర్లోకి తీసుకురావడం ఆయన చాకచక్యానికి నిదర్శనం. 7-10 వయసులో కూడా కొత్త నటుడిలా ఉత్సాహంగా పనిచేస్తున్న చిరంజీవి గారు నేటి తరం నటులకు గొప్ప స్ఫూర్తి.